టాపిక్ వచ్చేసి ఏది అడ్వాన్స్ ఫిల్టర్. ఓకేనా. సో మనం ఎక్స్టెడ్ ఫిల్టర్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అడ్వాన్స్ ఫిల్టర్ ఏమనేది చూస్తాం. ఓకేనా. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక టాపిక్, ఇక్కడ ఒక డేటా ఉంది, ఒక డేటా ఉంది. ఓకేనా. ఆ డేటా నేను కాపీ చేసుకొని వేరే చోట ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, రైట్. ఓకే. సో నాకేం కావాలి అంటే నేను టోటల్ మార్క్స్ టోటల్ మార్క్స్ గ్రేటర్ దాన్ 400 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కావాలి. ఎవరు కావాలి? ఎక్కువ వచ్చిన వాళ్ళు కావాలి, రైట్. సో అది చేద్దాం. ఓకే. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ డేటా ట్యాబ్లో ఫస్ట్ మనము అడ్వాన్స్ ఫిల్టర్ని తీసుకోవాలి. తీసుకుంటేనే మనకి యాక్చువల్గా అంటే ఇది సెలెక్ట్ అవుతుంది. సో నాకేం కావాలి, ఇది సెలెక్ట్ కావాలి కదా. సో నేను ఏం చేస్తా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా, సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు రేంజ్ క్రైటీరియా అని ఉంది. సో నేను రేంజ్ క్రైటీరియా అనేది ఇది సెలెక్ట్ చేసుకున్నా, ఏది టోటల్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ కాపీ అని ఉంది కదా, సో కాపీ మీద క్లిక్ చేసి ఈ సెలెక్షన్ పార్ట్ అంటే ఎక్కడ పేస్ట్ చేయాలి, ఇక్కడ సో నేను ఇక్కడ రావాలి, ఏంది గ్రేటర్ దాన్ 400 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే కావాలి. సో నేను ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తున్నా. చూడు వచ్చిందా? ఓకేనా. లెస్ దాన్ చూద్దామా? ఓకేనా. సో లెస్ దాన్ 400 చూద్దామా? ఓకే. సో ఇప్పుడు లెస్ దాన్ 400 ఏం చేయాలి, సో దీన్ని సెలెక్ట్ చేసి అడ్వాన్స్ ఎక్సెల్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ సెలెక్ట్ అయింది ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలి, రేంజ్ క్రైటీరియా తీసుకోవాలి. సో రేంజ్ క్రైటీరియా ఏది, సో ఇది, రైట్. దీన్ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి ఎక్కడ కాపీ చేయాలనుకున్నాం అంటే కాపీ టు అనదర్ ప్లేస్ కదా. సో ఇది తీసేసి నేను ఇక్కడ చేయాలి అనుకున్నాను, ఏది లెస్ దాన్ ఉన్న వాళ్ళు ఇక్కడ రావాలి అనుకున్నాను. సో నేను ఓకే మీద క్లిక్ చేస్తే చూడు వచ్చినారా, 400 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు పైన ఉంటారు, 400 కంటే తక్కువ ఉన్న వాళ్ళు కింద ఉంటారు. అర్థమైందా కాన్సెప్ట్ ఇది? ఓకేనా. సో ఇది అన్నమాట. సో నేను ఇంకొకటి చూపిస్తాను. సో ఇంకొక ఫైల్ చూపిస్తాను. సో ఈ ఫైల్లో ఇంకొకటి చూపిస్తాను, రైట్. ఓకే. సో ఇక్కడ నాకాడ ఒక డేటా ఉంది, డేటా ఉంది. ఈ డేటాలో నేను ప్లేస్ మీద క్లిక్ చేస్తున్నా. సో నేను గుంటూరు ఉన్న వాళ్ళు చేయాలనుకున్నారు, గుంటూరు తర్వాత గుంటూరు సిఎస్సి వాళ్ళు కనపడాలి అనుకున్నా, సిఎస్సి అంటే ఇక్కడ గుంటూరు సిఎస్సి వాళ్ళు మాత్రమే ఉండాలి. మళ్ళీ ఇక్కడ వెళ్తే వేరేది రావాలి. సో అది ఎలా చేయాలో చూపిస్తా. మళ్ళీ నేనేం చేయాలి, దీని మీద క్లిక్ చేసి డేటా మీద క్లిక్ చేసి ఇక్కడ అడ్వాన్స్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేస్తేనే ఇక్కడ వస్తుంది. సో రేంజ్ క్రైటీరియా ఏంది, ఇదే కదా. సో రెండు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ టు అనదర్ లొకేషన్ ఉందా, సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కావాలనుకున్నాను. సో నేను ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తాను. చూడండి, ఓన్లీ గుంటూరు వాళ్ళ మాత్రమే కనపడతారు అనమాట. అర్థమైందా కాన్సెప్ట్? ఓకేనా. సో అలాగే మీరు వేరేది చేయండి, ఓకేనా. సో నేను ఇంకోటి చెప్తాను చూడండి. సో ఇక్కడ డిఫరెంట్ కలర్స్ వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? డిఫరెంట్ కలర్స్ వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు నేను ఈ కలర్ వాళ్ళని మాత్రమే ఎంచుకోవాలి, ఆ కలర్ వాళ్ళని మాత్రమే ఎంచుకోవాలి. నేనేం చేస్తాను, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఫిల్టర్ అనే ఆప్షన్ ఉందా, ఇదేంది ఫాంట్ కలరా సెల్ కలరా? ఫాంట్ కలర్ కదా అది. సో నేను ఇక్కడ ఫాంట్ కలర్ అని ఉందా, సో దాని మీద క్లిక్ చేసాను అనుకో, వాళ్ళు మాత్రమే వస్తారు. అర్థమైందా కాన్సెప్ట్? ఓకేనా. సో మళ్ళీ మనం రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ క్లియర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే క్లియర్ అని ఉంటుంది, క్లియర్ ఫార్మాట్. దాని మీద క్లిక్ చేస్తే మొత్తం పోతుంది. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ ఈ ఫాంట్ వాళ్ళు మాత్రమే కనపడాలి. ఎవరు? రెడ్ కలర్ ఫాంట్ వాళ్ళు. సో రైట్ క్లిక్ ఇచ్చి అంటే ఆ సెల్ మీదనే రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ సెల్ కలరా ఫాంట్ కలరా? ఫాంట్ కలర్. చూడు వాళ్ళు మాత్రమే వస్తారు. ఓకేనా. సో మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫిల్టర్లో క్లియర్ అని కొట్టేస్తే వెళ్ళిపోతారు. ఓకేనా. నెక్స్ట్ ఈ కలర్ ఏముంది, ఈ సెల్ కలర్ ఇది. ఓకేనా. సో ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ సెల్ కలర్ ఉందా, సో దాని మీద క్లిక్ చేస్తే వీళ్ళు మాత్రమే డిస్ప్లే అవుతారు. సో ఇది ఒక అడ్వాన్స్ అనమాట. ఓకేనా. అర్థమైందా కాన్సెప్ట్? ఓకేనా. సో ఇది ఫిల్టర్, అడ్వాన్స్ అండ్ ఫిల్టర్ ఆప్షన్స్ అనమాట. ఓకేనా. సో అంత అయిపోయింది కదా ఇక్కడ. సో ఎవ్రీ వన్ అయిపోయింది, ఎవ్రీ టూల్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి పేజ్ లేఅవుట్. సో పేజ్ లేఅవుట్ వచ్చేసి పేజ్ లేఅవుట్ చెప్పేస్తాను. ఓకే. సో పేజ్ లేఅవుట్ అంటే ఏమి అంటే, ఇప్పుడు ఫర్ సపోజు ఇక్కడ నేను షీట్ ఇది ఉంది కదా,
సో నేను ఇది డిలీట్ చేసేస్తా, ఇది మనకు అనవసరం లేదు ఇంకా ఇప్పుడు. ఓకేనా. సో ఇక్కడ క్లియర్ ఆల్ అని పెట్టేస్తే పోతుంది. క్లియర్ ఆల్ తెలుసు కదా. ఓకే. ఇప్పుడు పేజ్ లేఅవుట్లో ఇక్కడ మార్జిన్స్ అని ఉందా. మార్జిన్స్ అంటే ఏమి, ఇప్పుడు కంట్రోల్ పి అంటే ఏమి, ప్రింట్. ఇక్కడ చూడు మార్జిన్స్ అనేది వచ్చిందా, అంటే ఇది మార్జిన్ అంటారు. ఓకేనా. ఆ మార్జిన్ నేను ఎంత ఉంది, ఇక్కడ నార్మల్ ఉంటుంది. నేనేం చేస్తా, నారో పెట్టేసాను అనుకోండి. ఇప్పుడు నేను కంట్రోల్ పి కొట్టినాను అనుకోండి, చూడండి అతుక్కొని వచ్చింది, అంటే పేజీకి అతుక్కొని వచ్చింది అనమాట. ఓకేనా, అర్థమైందా. సో ఇది మార్జిన్స్. ఓరియంటేషన్ అంటే ఏమి, అడ్డంగా నిలువు, అదే. ఓకేనా, అర్థమైంది కదా. సైజెస్ చెప్పినా కదా. ఓకేనా. నెక్స్ట్ ఈ సైజ్ ఏ సైజులో పెట్టాలి, మనం A4లోనే పెట్టాలి. ఓకేనా. ఇక్కడ చూడు ప్రింట్ ఏరియా అని ఉంది. సో నేను ఏం చేస్తున్నానంటే, నాకు వీళ్ళు 10 మెంబర్సే ప్రింట్ కావాలి. నాకు ఎవరు ప్రింట్ కావాలి, ఎవరు వద్దు. ఇప్పుడు మామూలు అయితే కంట్రోల్ పి అని కొడితే ఎవరు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. అందరు రాకూడదు, నాకు ఎవరు రావాలా, ఈ 10 మెంబర్స్ మాత్రమే రావాలా. ఎవరు రావాలా, 10 మెంబర్స్ మాత్రమే రావాలి. సో నేను 10 మెంబర్స్ సెలెక్ట్ చేసి పేజ్ లేఅవుట్ వెళ్ళి ఇక్కడ ప్రింట్ సెట్ ప్రింట్ ఏరియా ఉందా. సో దాని మీద క్లిక్ చేసిన, క్లిక్ చేస్తేనే సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను చూడు కంట్రోల్ పి అనుకుంటున్నాను అనుకో, చూడండి వాళ్ళు మాత్రమే వస్తారు అనమాట. సో దాన్ని సెట్ ప్రింట్ ఏరియా అంటాం. ఓకే. తీసేయాలంటే ఇక్కడ రిమూవ్ అని ఉందా, క్లియర్. సో దాని మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. బ్రేక్స్ అని ఉంది. ఇప్పుడు నేను చూడు కంట్రోల్ పి అని కొట్టిన, కంట్రోల్ పి అని కొడితే మొత్తం వచ్చినారు. నాకు ఇక్కడ రమేష్ ఉందా, ఇక్కడ దాన్ని ఏమంటారు, పేజ్ బ్రేక్ అనమాట. సో ఇక్కడ నేను రమేష్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేజ్ బ్రేక్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు వేరే పేజ్కి పోతారు వాళ్ళు. చూడు వేరే పేజ్కి వచ్చేసినారు. ఓకేనా, అర్థమైందా కాన్సెప్ట్ ఇది. ఓకే. ఇక్కడ రిమూవ్ అని ఉందా. సో రిమూవ్ ఆల్ బ్రేక్స్ అంటే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ అంటే ఏమి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టడం. ఇప్పుడు నేను లోగో ఇది పెడుతున్నాను, ఇండియా. చూడండి. సో ఇండియా బ్యాక్గ్రౌండ్ వచ్చిందా, బ్యాక్గ్రౌండ్ అంటారు దీన్ని. ఏమంటాము, రిమూవ్ అని కొడితే రిమూవ్ అని వెళ్ళిపోతుంది. ఓకేనా. ప్రింట్ టైటిల్స్ అంటే ఏమి అంటే చెప్తాను చూడు. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తా. ఓకేనా. సో అండ్ ఇక్కడ కూడా పేస్ట్ చేస్తా. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కంట్రోల్ పి అని కొట్టినా, ఏమి చూడు ఇక్కడ ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ నెంబరు, నేము, ప్లేస్, డిపార్ట్మెంట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో వస్తుందా, నెక్స్ట్ పేజ్లో రాలేదు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాక్ వెళ్ళి ఇక్కడ ప్రింట్ టైటిల్స్ అని ఉంది కదా, ప్రింట్ టైటిల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి. సో ఇక్కడ రిపీటెడ్ రో అని ఉందా. సో దాని మీద క్లిక్ చేసి దీని మీద, సో ఫస్ట్ రో మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన. చూడు ఇప్పుడు నేను కంట్రోల్ పి అని కొట్టాను అనుకో, పైన వచ్చింది అండ్ కింద కూడా ప్రింటెడ్ టైటిల్స్ వచ్చింది. సో ఇది ప్రింటెడ్ టైటిల్స్ అనమాట. అర్థమైంది కాన్సెప్ట్ ఇది. అంటే ప్రతి పేజీకి ప్రింటెడ్ టైటిల్స్ పెట్టడానికి. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఇది నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను విడ్త్ని పెంచుతున్నా, దీన్ని ఒక విడ్త్ని పెంచుతా. విడ్త్ని పెంచిన, అవునా. సో కొంచెం పెంచిన. ఓకేనా. సో కొంచెం తగ్గిస్తా, విడ్త్ని పెంచిన. ఇప్పుడు నేను కంట్రోల్ పి అని కొట్టినాను అనుకో, ఇదంతా ఒక పేజీలోకి రాలే. ఓకేనా. సో ఇదంతా ఒక పేజీలోకి రావాలంటే ఇక్కడ ఆటోమేటిక్ అని ఉందా, ఆటోమేటిక్ తీసేసి ఇక్కడ 1 అని ఉందా. సో దాని మీద క్లిక్ చేసినాం అనుకో, ఇదంతా ఒక పేజీకి వస్తుంది. చూడు కంట్రోల్ పి అని కొట్టినాను అనుకో, ఇప్పుడు వచ్చింది చూడు, మొత్తం ఒక పేజీకి వస్తుంది అనమాట. అంటే మనకి విడితే ఎంత ఉండని అదంతా ఒక పేజీకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు కింద చూడు ఒక పేజీ, 2 పేజీలు అయినాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇదేమి విడుతుంది యాక్చువల్గా, అంటే ఇది ఆటోమేటిక్ పెడితే నో ప్రాబ్లం. ఇప్పుడు నేను చూడు విడుతానుందా. సో హైట్ ఉంది కదా, హైట్ 1 పేజీకి ఫిట్ చేస్తున్నా. ఫిట్ చేసి నేను కంట్రోల్ పి అని కొట్టినాను అనుకో, ఇదంతా ఒక పేజీకి వస్తుంది. చూడు హైట్ కూడా ఒక పేజీకి వస్తుంది అనమాట. అర్థమైందా కాన్సెప్ట్ ఇది. ఓకేనా. సో ఇదనమాట. ఓకే. ఇప్పుడు నేను ఆటోమేటిక్ పెట్టేస్తా. ఇది అర్థమైంది కదా కాన్సెప్ట్. ఓకేనా. సో ఇది 100% పెట్టేస్తా. 100% పెట్టేస్తే సో సెట్ అయిపోతుంది. ఓకే. సో నేను దీన్ని సెలెక్ట్ చేసి కొంచెం ఇంక్రీజ్ చేస్తా, కొంచెం చాలు, కొంచెం చాలు. ఓకే. ఇప్పుడు చూడు నేనేం చేస్తున్నా అంటే గ్రిడ్ లైన్స్ సో నేను ఇదొక డేటాని రాస్తున్నా. ఓకేనా. ఇప్పుడు చూడు ఇది తీసేసి నేను కంట్రోల్ పి అని కొట్టినాను అనుకో, రాలే. ఓకేనా, ప్రింట్ రాలే, గ్రిడ్ లైన్స్ రాలే. ఇప్పుడు నేను ఈ గ్రిడ్ లైన్స్ ప్రింట్ అని ఉంది కదా ఆప్షన్, సో దాని మీద క్లిక్ చేసి కంట్రోల్ పి అని కొట్టినాను అనుకో, అర్థమైందా కాన్సెప్ట్. అంటే మనం టైప్ చేసిన దాటికి గ్రిడ్ లైన్స్ ప్రింట్ కావడం.
ఓకేనా, అర్థమైందా? దీనికి ఎందుకు రాలేదంటే మనం ఇక్కడ ఆల్రెడీ చేసినాం కదా, ఇక్కడ మనం ఏదన్నా టైప్ చేయాలా, ఏదైనా టైప్ చేస్తే వస్తుంది. అర్థమైందా కాన్సెప్ట్ ఇది? ఓకేనా, సో ఇదన్నమాట. ఓకే, హెడ్డింగ్స్ అంటే ఏమి అంటే, ఇప్పుడు నేను పైన ఏబీసీలు ఉన్నాయి కదా, ఇప్పుడు మామూలుగా కంట్రోల్ పీ కొట్టాను అనుకో, పైన హెడ్డింగ్స్ ఏమైనా వచ్చినాయా, ఏబీసీలు రాలే. ఇప్పుడు నేను ఏం చేస్తా, ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి కంట్రోల్ పీ అని కొట్టినాను అనుకో, పైన ఏబీసీలు కూడా వస్తాయి, ఏబీసీలు అండ్ రోస్ కూడా ప్రింట్ అవుతాయి అన్నమాట. అదనమాట, రైట్. అర్థమైందా కాన్సెప్ట్? సో ఇది రైట్. సో పేజ్ లేఅవుట్ అయిపోయింది కదా. సో టుమారో రివ్యూ అండ్ వ్యూ చెప్పేస్తా. ఓకేనా, రివ్యూ ఆల్రెడీ చెప్పేసిన వర్డ్లో, సో ఇది ఒక టాపిక్ చెప్పలేదన్నమాట. ఓకేనా, వ్యూ అయిపోతుంది. ఓకేనా, సో వ్యూ ఒక రోజులో అయిపోతుంది, రేపు అయిపోతుంది. ఓకేనా, అర్థమైంది కాన్సెప్ట్ ఇది? చేస్తావా?